ఈ రోజు మనం 14 పాఠం ఎలుకమ్మ పెళ్లి చెప్పపోతున్నాం. 14 ఎలుకమ్మ పెళ్లి. ఉపవాచకం: తుంగభద్రానది ఒడ్డున ఒక ఊరుండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య, అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి అడిగినా పెంచుకోడానికి పాపనిచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒకరోజున ఆ బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకుని వెళ్లుతుండగా జారి ఆ బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్లంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది. భార్య మాట కాదనలేక, సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని నీటిని ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ దొరికిన ఆహారం పెడుతూండేది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయింది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైంది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చికూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటే ఆటాడుకోవడం, పిల్లులు కనిపిస్తే భయంతో పరుగెత్తడం మూషిక బాలకు సహజలక్షణాలుగా మారిపోయాయి. ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒకరోజున మూషికబాల కనబడకుండా పోయింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా అమ్మాయి కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది. ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు. ఎక్కడా కనబడలేదు. కనిపించిన వాళ్లందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్లారు. ఆనవాళ్లను బట్టి అటువంటి అమ్మాయి శివాలయంలో కనిపించిందని ఒకాయన చెప్పాడు. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న అమ్మాయిని నేను శివాలయంలోనే చూశానయ్యా. అయితే ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ అమ్మాయి అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పాడా మనిషి. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య శివాలయానికి వెళ్లారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సాయం చేస్తున్నది. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమైపోతున్నది. తల్లిదండ్రులను చూసి తననక్కడి నుంచి తీసుకొనిపోతారేమోనని భయంతో దేవుడి విగ్రహం వెనుకకు వెళ్లి దాక్కున్నది. విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషికబాలకున్న భక్తి నెరిగి దగ్గరికి పిలిచాడు. భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషికబాల, నాన్నగారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లకండి. నవరాత్రులైపోయేదాకా నేను ఇక్కడే ఉంటాను అని బతిమాలుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి వద్దని మందలించబోయింది. కాని తండ్రి కూతురు జన్మవిశేషాన్ని గ్రహించి, సరేనమ్మా, ఉత్సవాలు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండు. కాని నిన్ను చూడకుండా మేం ఉండలేము గదా. రోజూ ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేసేయి, సరేనా అన్నాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక సరేనంది మూషిక బాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషిక బాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడుముసే దాకా గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజాధికాలు చేసేది. అతనికి సమర్పించిన నైవేద్యమే తినేది. కూతురులోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. ఐడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. అయినా రోజు గుడికి వెళ్లి బడివేళ దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటిముఖం కూడా చూసేది కాదు. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడా స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరికేసేది. మూషిక బాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడిపిల్లలను తీసుకుని వాళ్ల టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్కు వెళ్లారు. దారిలో గీత అనే ఒక అమ్మాయి ప్రమాదవశాత్తు
ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషికబాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్లను క్షణాల్లో కొరికి గీతను, కఠినమైన బండలా ఉన్న పర్వత శరీరాన్ని కూడా కొరికి రంధ్రాలు చేస్తాడు. ఆ శక్తి అతనికొక్కడిలే ఉంది. నీ కూతురికి అతనే సరియైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మూషికరావు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి చూడగానే మూషికబాల సిగ్గుతో తలవంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో! ఇంత మంచివాడిని దగ్గర్లోనే ఉంచుకొని సూర్యుడని, వాయువని, మేఘుడని ఎవరెవర్నో ఎందుకు చూపించారు? ఏమైతేనేమీ ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెండ్లాడడానికి అనుమతించండి అన్నది. వెంటనే తల్లిదండ్రులు మూషికరావుకు మూషిక బాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరే ఉంచుకుందామనుకున్నారు. కాని మూషికబాల పెళ్లికాగానే వాళ్లను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య, అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్నవాడైన వరుణ్ణి తేవాలనుకున్నా విధిని ఎవరు తప్పించగలదు? దీని బుద్ధిపోనిచ్చుకోలేదు. ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెళ్లాడింది, ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమింగుకుని ఉండిపోయారు. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.